మహారాష్ట్ర సర్కార్పై సరిహద్దు గ్రామాల తిరుగుబాటు, ఆ గ్రామాల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పల్లెలు తాము తెలంగాణలోనే ఉంటామని తెగేసి చెప్తున్నారు. కాదంటే సమరానికి సై అంటున్నారు. మా మీద మహారాష్ట్ర పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు అక్కడేం జరుగుతుందో వాచ్ ది స్టోరీ. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో 14 పంచాయతీ నడుస్తుంది. గుండు గుత్తగా మహారాష్ట్రలో కలిపేసుకునే కార్యం చాలా వరకు పబ్లిక్ అంతా పరిశానలో పడ్డారు. మేము అటు పోమంటే పోము, తెలంగాణలో ఉంటామని జిజ్జు మీద ఉన్నారు. ఈ సర్టిఫికెట్ ని మేము ఏం చేయాలి సార్? మాకు కావాల్సింది తెలంగాణ, ఇది మాది 10th మేము. మాకు మహారాష్ట్రలో వేస్తే ఏం చేయాలి సార్? ఇప్పుడు हमारा तेलंगाना होना हमारे को पट्टा क्रॉप लोन मिलता, हमारा రైతు బంధు మిల్తా. బియ్యం గొంత ఉంటేనే అయిపోతాయి సార్. తెలంగాణ అంటే మొత్తం మా పిల్లలు అది చదువుతున్నారు. ఇటు పరందోలి, అంతాపూర్, ముకద్దంగూడ, బొల్లపట్టార్, పద్మావతి, లెండిగూడ, పసర్గూడ, ఈసాపూర్, ఇంద్రానగర్, గౌరీ, మహారాజ్ గూడ, శంకల్ రెడ్డి, నారాయణ గూడ, కోట, ఈ 14 ఊళ్ళు ఇటు మన కొమరంభీం జిల్లా కీరమరి మండలం నుండి అటు చంద్రావతి జిల్లా కిందికి వస్తాయి. 2 ఓటర్ కారట్లు, రేషన్ కారట్లు, ఇద్దరిద్దరు సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఉంటారు. వీళ్ళకు ఒకళ్ళు అటుకెళ్ళి ఒకళ్ళు ఇటుకెళ్ళి జనాభా 9,000. అప్పట్లో మహారాష్ట్రలోనే ఉంటే రాష్ట్రాలు ఏరుపోసినప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్ లో కలిసినాయి. లేలే ఇవి మాయ అని మహారాష్ట్ర లడాయికి ఎత్తుకుంది. కోర్టులో కేసులు నడిచినాయి. ఇట్లా ఎన్నేళ్ళని అక్కడ గవర్నమెంట్ కలిపేసుకుంటున్నది. మాకు తెలంగాణనే కావాలి, మహారాష్ట్ర వద్దు. తెలంగాణకి వెళ్ళి మాకు మిషన్ భగీరథ ఉన్నది, కరెంట్ కూడా వస్తది. అయితే కొన్ని ఊళ్ళకి పట్టా భూములు లేవట, ఫారెస్ట్ కిందకి మార్చిరట తెలంగాణ వచ్చినాక. అందుకే గిట్లా అంటున్నారు. 14 వరకు మాకు పానీ నక్కల్ క్రాప్ లోన్ ఇది ఇచ్చినారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తున్నారు? మేము ఎట్లా బతుకోవాలా? మాపై అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ పట్టాలు ఇస్తే తెలంగాణలో పోతాం, మహారాష్ట్రలో పట్టాలు ఇస్తే మహారాష్ట్రలో పోతాం. మాకు భూమి పట్ట అవసరం. మహారాష్ట్ర ఇస్తే మహారాష్ట్రకి తరపు వెళ్తాం, తెలంగాణ స్టేట్ ఇస్తే తెలంగాణ స్టేట్ పోతాం. కొందరు అట్లా, కొందరు ఇట్లా. ఇక మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి.